garu. Hello, hi. Welcome to Gulte. Thank you. So, hi Nana ki we met I think oka 8 months back. Yeah. Ippudu Saripodha Sanivaram ki kalustunnaamu. Usually ga this surprises me a lot. Ante idi common practice e కానీ నాకు ఇంకా అనిపిస్తుంటుంది అరే ఎలా చేయగలుగుతారని. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు హాలీవుడ్లో మనం చూస్తే మూవీస్ అన్నీ ఎడిట్ అయిపోతాయి, డిఐ అయిపోతాయి, అది లాక్ చేసిన 6 months తర్వాత ప్రమోషన్స్ మొదలు పెడతారు. అండ్ యాక్టర్స్ ఫుల్ ఫోకస్ అటెన్షన్ అంతా ప్రమోషన్స్ మీదనే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్స్, డిఐ, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ ఒకటే సారి జరుగుతుంటుంది. అంతే. సో ఐమ్ షూర్ మీకు ఇది కొంచెం అలవాటు అయ్యే ఉండొచ్చు, బట్ స్టిల్ హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? ఆర్ యూ ఏబుల్ టు కంపార్ట్మెంటలైజ్ ఆర్ ఇస్ ఇట్ స్టిల్ లైక్ హార్డ్ ఫర్ యూ? వీఆర్ ఏబుల్ టు అండి, డెఫినెట్. అంటే నీకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు హాలీవుడ్ అన్న ప్రొసీజర్కి అలాంటిది మనం అలవాటు అయ్యి ఉండి ఇది చేయాలంటే ఇంపాసిబుల్. ఓకే, మనకి అది ఎప్పుడు అలవాటే లేదు కాబట్టి ఇలాగే వచ్చాం కాబట్టి ఫస్ట్ నుంచి. సో ఇట్ హెస్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. సో ఎవ్రీబడి ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్. కొన్ని సినిమాలకి లక్కీగా ఇనఫ్ పోస్ట్ ప్రొడక్షన్ టైం వస్తుంది. డెఫినెట్లీ థింగ్స్ ఆర్ లిటిల్ మోర్ లీజర్ ఆ టైంలో. బట్ అదర్వైజ్ అలవాట్ అయిపోయింది. అంటే ఇట్స్ నాట్ మేకింగ్ అ బిగ్. you're able to compartmentalize. Yeah, but and also we'll stress about it till the last moment. But the stress is also a part of the game now. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా డబ్బింగ్ నడుస్తుందా మీరు, లేకపోతే మీది అయిపోయిందా? కరెక్షన్స్ ఏవో జరుగుతున్నాయి. ఓకే ఓకే. సో మీరు ఈ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఇయర్కి స్టార్టింగ్లో అనౌన్స్ చేశారు కదా. అవును. అండ్ మీ మూవీస్ చూస్తే యూనో రీసెంట్ టైమ్స్లో, అంటే దానికి ముందు కూడా అయి ఉండొచ్చు, ఐ ఫీల్ లైక్ మీరు ఏ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ రోజుల్లో నేను మిగతా మూవీస్లో యూజువల్గా చూస్తుంటే దట్స్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్. అండ్ ఐమ్ ప్రిటీ షూర్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. కానీ మీ కేసులో చూస్తుంటే అన్ని మూవీస్ అనౌన్స్ చేసిన డేట్కి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. అండ్ సంవత్సరానికి ఒక మూవీ, సంవత్సరానికి 2 movies, విచ్ కీప్స్ ఎవ్రీబడి ఇన్ ద ఎకో సిస్టమ్ హ్యాపీ. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? ఇస్ దట్ లైక్ అ ప్రయారిటీ ఫర్ యూ? కాదు మనం ఈ డేట్ అనౌన్స్ చేసాం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఆ క్లారిటీ లేనప్పుడు అనౌన్స్ చేయటం వల్ల చాలామంది కన్ఫ్యూజన్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఇదే చేస్తే ఇదే రావాలి అని ఊరికే మనం ఒక డైలాగ్ చెప్పాము అది రావాలని కాదు. దానివల్ల నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారని నా ఫీలింగ్. ఏమవుతుందంటే అండి, చాలాసార్లు ఒక ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ టైంలో వద్దాం అనుకుంటున్న వాళ్ళు చాలామంది రారు. వాళ్ళది వర్క్ రెడీ అయిపోయి ఉంటుంది. అయినా సరే వాళ్ళు వెయిట్ చేద్దామనో ఇంకోటనో, లేదంటే వాళ్ళ వర్క్ లీజర్గా చేసుకుందాం, ఎనీవే మనకు ఆ డేట్ లేదు కదా అనుకుంటారు. కరెక్ట్గా ఆ టైంకి మనం పుష్ చేస్తాం అనుకోండి, దట్ విల్ బీ అ గుడ్ వీకెండ్ ఆర్ విచ్ ఎవర్ వీకెండ్. వాళ్ళు సడన్గా వాళ్ళు రాలేరు, ఎందుకంటే దే కెప్ట్ థింకింగ్ దట్ ఐ విల్ కమ్ ఆర్ విల్ కమ్ అని చెప్పి. సో అందరూ వెళ్ళి ఒక సైడ్ ఎక్కడో నేను ఒకే టైంలో రావాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో ఇన్ జనరల్ మీరు అన్నట్టు ఎకో సిస్టమ్కి లేదంటే చాలామంది నష్టపోతారు చెప్పడం వల్ల. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అంటే ఈవెన్ బిఫోర్ ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఆఫ్ ఎంతవరకు ఉంది, ఏం చేయాలి అన్నది ఒక అండర్స్టాండింగ్ లేకుండానే అప్పుడప్పుడు డేట్లు చెప్పేసి కొన్ని హ్యూజ్ ఫిల్మ్స్కి లాట్ ఆఫ్ సీజీ ఇన్వాల్వ్డ్కి చిన్న అన్ఎక్స్పెక్టెడ్వి జరుగుతుంటాయి. అది ఓకే, బట్ మల్టిపుల్ టైమ్స్ అగైన్ అండ్ అగైన్ కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ లిటిల్ మోర్. ఎందుకంటే దీనివల్ల చాలామంది చాలా నష్టపోతున్నారు. ఇట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్ సెక్షన్ టు ద యాక్టర్స్ టు ద ప్రొడ్యూసర్స్ టు ఎవ్రీవన్. ఒక మూవీ ప్లాన్ ప్రకారం వెళ్ళలేకపోతున్నారు. అంటే నిజంగా ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళు కూడా ప్లాన్ ప్రకారం వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అన్ప్రిపేర్డ్. అంటే ఎవరైతే డేట్స్ మిస్ అవుతున్నారో, మిస్ అవ్వకుండా రెడీగా ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో మన కన్ఫ్యూజన్ వల్ల మనం డేట్లు మార్చచ్చు ఎప్పుడైనా సరే, మన పని బట్టి మనకు అది ఇంపార్టెంట్, మన పోస్ట్ ప్రొడక్షన్ బట్టి. బట్ మన వల్ల ఇంకోళ్ళు ఎవరో సఫర్ అవుతున్నారు అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. అండ్ కొన్నిసార్లు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ ఊరికే వేసేసి ఉంచుదాం డేటు, అయితే అయింది లేదంటే తర్వాత వద్దాం అన్న యాటిట్యూడ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్, ఈజ్ వాట్ ఐ ఫీల్. జెన్యూన్గా అనుకోని ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్ల డిలే అయ్యి పుష్ చేయాల్సి వస్తే దట్స్ ఆల్వేస్ ఓకే, దట్స్ నాట్ అ ప్రాబ్లం. కానీ ఈవెన్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్, ఆ టైంలో మంచి డేట్ ఉందా వేసేయండి అంటే అది కాదు, అవుతుందో అవదో అన్నా సరే ఊరికే వేసేసి ఉంచండి అని అంటున్నారు కొంతమంది. దట్ ఐ ఫీల్ ఈజ్ నాట్ ద రైట్ ప్రాక్టీస్. ఓకే. సో ఇప్పుడు ఒక లే పర్సన్గా అలాంటి వాళ్ళ ఆడియన్స్, సో ఓకే క్రియేటివ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఒక స్టోరీ డిస్కషన్, ఒక మ్యూజిక్ డిస్కషన్, వేగ్గా ఐడియా ఉండొచ్చు. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి ఈ రిలీజ్ డేట్ బాగుందని మీరు ఒక నిర్ణయానికి వస్తారు కదా యాజ్ అ ఫిల్మ్ టీమ్. ఆ నిర్ణయానికి రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ సే ఫెస్టివల్ డేట్స్, ఫెస్టివల్ రిలీజెస్? ఆబ్వియస్గా దాని రీజన్ దానికి ఉంటుంది కానీ
ఇప్పుడు మీరు August 29th అని ఒక డేట్, సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గో ఇన్? జస్ట్ గివ్ మీ ద బ్రాడ్ వాట్ ఆర్ ద రిలీజెస్ విచ్ ఆర్ అగైన్ ఇందాక చెప్పినట్టే దాని ముందు ఏమున్నాయి, రిలీజెస్ అనౌన్స్ చేసినవి ఉన్నాయి, దానికి మనం ఎంత గ్యాప్ ఉంటే బెటరు, ఇవన్నీ ఆలోచించుకున్నాం. అట్ ద సేమ్ టైం మన ప్రమోషన్ స్కెడ్యూల్ ఏంటి, మనకు ఆ టైంలో ఈజ్ ఇట్ ఓవరాల్గా ఈజ్ ఇట్ అ సీజన్ విచ్ ఇస్ ఫ్లడెడ్ విత్ ద ఫిల్మ్స్, అండ్ ఆ సీజన్కి బిగినింగ్లో వద్దామా ఆర్ ఎండ్లో వద్దామా, ఆర్ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్. ఆల్సో డిపెండ్స్ ఆన్ ద జానర్ ఆఫ్ యువర్ ఫిల్మ్, విచ్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బ్రింగ్ అవుట్ అ ఫిల్మ్. ఇలా రకరకాలు ఉంటాయి. బట్ నాట్ ఎవ్రీ టైమ్ ఆల్ వీఆర్ రియలీ లుకింగ్ ఫర్ ఇస్ అ క్లియర్. అండ్ సి ఇఫ్ యూ వాంట్, మీరు ఇప్పుడు ఫెస్టివల్ డేట్స్ ఉంటే ఇంకోటి ఉంటే అంటే మనం ఓపెనింగ్ ఫస్ట్ 2 daysలో మ్యాక్సిమం వచ్చేసేయాలి అనుకునే ఫిల్మ్స్కి those are the criteria ఉండొచ్చు. బట్ వెన్ యూ మేక్ అ గుడ్ ఫిల్మ్, వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్, ఆల్ యూ నీడ్ ఈజ్ అ క్లీన్ వీకెండ్ అంతే. అండ్ ద వీకెండ్ కుడ్ బి ఎనీ టైమ్, ఇట్ డజంట్ మ్యాటర్. సో అది ఐడియల్లీ వీ విల్ లుక్ ఫర్ నో క్లాష్ విత్ సిమిలర్లీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఆర్ బిగ్గర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అదర్వైజ్ you should be focused more on the content and think that I need one good weekend. And it shouldn't be మరి ఇలా రాంగ్ టైం, కరెక్ట్గా సాటర్డే రోజు ఎలక్షన్స్ ఉంటాయి, ఫ్రైడే రోజు రిలీజ్ అవటాలు అలాంటివి కాకుండా వీ ట్రై టు మేనేజ్ అంతే. మీరు యూ యూస్డ్ అన్ ఇంట్రెస్టింగ్ వర్డ్, క్లీన్ వీకెండ్ అని. అంతే. సో ఇస్ ఇట్ లైక్ అ బ్యాలెన్స్? అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఉండాలి, ఓపెనింగ్ ఉండాలి, మరి అలా? యా అంతే. అంటే బికాస్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్ నీడ్ హాలిడే అన్ని డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటాయి, బట్ అ గుడ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ రన్ ఇన్ ద లాంగ్ రన్ ఎనీవేస్. అదేనా? సో ఐమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ హాలిడే, బికాస్ తర్వాత ఎవరైనా చూస్తారో చూడరో, అందరూ ఫస్ట్ డేనే చూసేయాలి, సెకండ్ డే చూసేయాలి, వీకెండ్లో చూసేయాలి అన్నది ఆ టెన్షన్ లేదంటున్నా. అది దీనికి కలిస్తే మంచిదే, బట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ యువర్ హ్యాండ్స్, it will have a long run for sure. Yeah, good. I mean, I love where this is coming from. ఇప్పుడు మీ డైరెక్టర్స్ చాలా జర్నీ చేస్తూ ఉంటారు, సో ఇట్స్ హార్డ్ టు కొన్ని ఫిల్మ్స్కి 1 year ఉండొచ్చు జర్నీ, కొన్ని ఇయర్స్కి, కొన్ని మూవీస్కి 5 years ఉండొచ్చు. సో వెన్ డిడ్ ద జర్నీ ఆఫ్ సరిపోదా శనివారం ఎగ్జాక్ట్లీ బిగిన్? Exactly 2 months post Ante Sundaramki release. Okay. And he was pitching me some ideas after the release of Ante Sundaramki, and one day he called and he said, "Sir, what do you think about this?" I said, "This one." Okay. Let's work on this. And he had an idea, and then he worked on it. And once he was fully ready and I was excited about it, then we decided on a date to start. ఈ ఒక్క ఐడియా తెచ్చారు లేకపోతే కొన్ని ఐడియాస్ తెచ్చి మీరు? దీని ముందు ఒకటి 2 పిచ్ చేశాడు ఐడియాలు. నేను ప్లాన్ చేస్తున్నాను, ఒక దానికి ఇట్ డెంట్ మ్యాచ్ బేసిక్లీ. అండ్ ఇది చెప్పిన వెంటనే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే. సో ఇప్పుడు ఈ విజిలాంటీ జానర్ ఏదైతే ఉందో, నాకు అనిపిస్తుంది తెలుగు సినిమా, అట్లీస్ట్ మోడర్న్ తెలుగు సినిమాలో ఇది కొంచెం నావెల్ కాన్సెప్ట్ అని. అండ్ అవును, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళు చేశారు చాలా. అది వాళ్ళు హీరో అనే ఒక ప్యాకేజ్ లో చేశారు. కరెక్ట్. స్పెసిఫిక్ గా మీరు విజిలాంటీ అనే ఒక దాంట్లో కరెక్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఆర్ ఈవెన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, వాట్ ఇన్స్పైర్డ్ యూ అండ్ వివేక్ ఆత్రేయ గారు? No, most important, see, I'm always a fan of vigilante films. ఇవన్నీ పక్కన పెడితే నాకు రియల్ లైఫ్కి దీనికి వాట్ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ మేక్స్ సో మచ్ సెన్స్ ఇస్ ఫర్ మీ, ఒకటి ఆబ్వియస్లీ ద జానర్, ద స్టోరీ ఆఫ్ ఇట్ అండ్ హౌ ఇట్ అన్ఫోల్డ్స్, చాలా ఎక్సైటింగ్ అది. రెండోది ఏంటంటే కోపం అన్న ఎలిమెంట్. కోపంకి వెన్ చిన్న ఒక బ్యాక్ స్టోరీ ఉంది, అది మీరు సినిమాలో చూస్తారు. అమ్మతో మాట్లాడే ఒకటి ఉంది. కోపం అనేది నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది. చాలామంది చాలా రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ లైఫ్లో బోల్డ్ అన్నీ కోపం వల్ల చెడిపోతాయి అదన్నా. అండ్ కొన్నిసార్లు కోపం అలా అని చెప్పి కోపం ఉండకూడదు లైఫ్లో అని అనలేము. కోపం ఈజ్ ఇంపార్టెంట్, కోపం అవసరం. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్, హౌ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్? సో వాడుకు వెన్ ఒక మదరు, నువ్వు వారంలో ఒక రోజు ఎంచుకో, ఆ రోజు మాత్రమే చూపించు కోపం, మిగతా రోజులు చూపించద్దు అన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ మనందరికీ, కానీ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ సొల్యూషన్ ఫర్. ఎందుకంటే ఒకరోజు ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే యూ డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ కదా, ఎందుకంటే యూ వెయిట్ ఫర్ దట్ డే. ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది,
నేను ఇప్పుడు మిమ్మల్ని ఏదో అనేసాను అనుకోండి, రేపు వచ్చి అలా ఎందుకన్నాను అలా అనుకున్నా ఉండాల్సిందని రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. నేను నేను సరే నాకు కోపం వచ్చింది, మిమ్మల్ని సాటర్డేనే అంటాను, ఇప్పుడు అన్ను అని వెయిట్ చేశాను అనుకోండి, సాటర్డేకి అసలు నాకు కోపమే ఉండకపోవచ్చు. దెన్ ఐ విల్ రియలైజ్ దట్ నాకు అనవసరంగా కోపం వచ్చింది. మీకు అర్థమైందా? అండ్ దెన్ ఇట్స్ దెన్ దట్ వాజ్ అ నైస్ ఆన్సర్ టు నో వాట్ ఈస్ ద రియల్ యాంగర్ అండ్ వాట్ ఈస్ నాట్ బేసిక్లీ. సో a film's idea is also based on that కాబట్టి it felt very nice, it makes sense అని అనిపించింది. ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ రీసెంట్గా ఏదో చదివాను, బ్రెయిన్లో లింబిక్ పార్ట్ అని ఉంటుంది, హైపోథాలమస్. లింబిక్ పార్ట్ స్టిల్ ద యానిమల్ పార్ట్, అది పెద్దగా ఎవాల్వ్ అవ్వలేదు. హైపోథాలమస్ ఓన్లీ హ్యూమన్స్కి ఉంటుంది. సో నేను ఎక్కడో చదివాను, బికాస్ హైపోథాలమస్కి 6 days ఇచ్చి లింబిక్ పార్ట్కి 1 day. సో మీరు ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే కాదు, నేను తర్వాత చేస్తానని అంటే వల్ల దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని అవసరం ఏంటి, అది నిజంగా చేయాలా వద్దా అని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత యువర్ యాక్షన్ ఇస్ ఇట్స్ నో, దెన్ ఆ యాక్షన్కి అర్థం ఉంది. ఇంకా అది ఇంకొకసారి తర్వాత చేయకుండా ఉండాల్సింది, ఇలాంటి రిగ్రెట్లకి తావులేదు. సో ఇప్పుడు ఐ థింక్ అంటే సుందరానికిలో ఆ ఫిలాసఫికల్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే మనం చెప్పే మాట దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అది ఆలోచించాలి. ఇక్కడ కోపం గురించి అంతే. ఇట్ ఈస్ నాట్ రియలీ అడ్రెస్సింగ్ ఇట్ ఇన్ అ ఫిలాసాఫికల్ వే, బట్ ఇఫ్ యు ఆర్ ఫిలాసాఫికల్ యూ విల్ ఫైండ్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ లైక్ సినిమా, ఇట్స్ అన్ ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫిల్మ్, బట్ యూ కెన్ సీ ఇఫ్ యూ కెన్ సీ. ఓకే, ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు గుర్తుంది, మీరు జేబీమ్కి నేషనల్ అవార్డ్స్, ఐ థింక్ వెన్ ఇట్ డెంట్ గెట్ ద నేషనల్ అవార్డ్, మీరు ఒక బ్రోకెన్ హార్ట్ ఎమోజీ. I see that became a lot of popular for wrong reasons, but it earned you a lot of love also. That is there, but and it was misread, misunderstood, and but we cannot keep correcting those things. ఎందుకంటే నాకు అనిపిస్తుంది లైక్ సమ్మన్ హూ రియలీ లవ్స్ ద సొసైటీ, సోషల్ అప్లిఫ్ట్మెంట్, ఆ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళకే అంత బాధ అనిపించుండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఒక సోకులపాలెం అనే ఒక ఏరియాలో ఐ థింక్ ఒక బలహీన వర్గంకి, no, it's not a బలహీన వర్గం, that place has a very different backstory of its own. ఓకే, సో ఇలా అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అలా ఏం కాదు. ఓకే, ఆ సోషల్ ఇష్యూస్ ఏమీ లేవు. సో ఈ పాలిటిక్స్ కాకుండా ఇట్స్ మోర్ అబౌట్ దిస్ యాంగర్, దట్ ఏరియా అండ్ దట్ కాప్, ఏరియా అండ్ ద పోలీస్ ఆఫీసర్. ఓకే, ఇప్పుడు ఎస్జే సూర్య గారు హీస్ బిన్ టెలింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషనల్ మెటీరియల్లో కూడా వచ్చింది నరకాసురు పర్సానిఫికేషన్ అని. సో ఇంకేమైనా అలా మైథలాజికల్ ఎలిమెంట్స్? సో అదేంట నాకు అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్గా చెప్పాము, బట్ నాకు ఏమవుతుందంటే సినిమాల్లో మనం చూస్తుంటాం విలన్ అనేవాడు ఒక చాలా చాలా డ్రమాటిక్గా ఉంటాడు. ఎలా అంటే ఒక 1000 మందిని చంపేద్దాం అన్నట్టు, లేదంటే అలా ఉంటారు మన సినిమాలో కొంచెం అప్పుడప్పుడు విలన్ అనేవాడు చాలా ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న ఒకడు కూడా విలనే. ఇప్పుడు మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటున్న ప్లేస్లో ఆ పక్కింటి అతను చాలా టార్చర్ క్రియేట్ చేస్తున్నాడు అనుకోండి వాళ్ళకి, వాడు పెద్ద విలన్ వాడు కదా. సో మనం డ్రామాటిక్గా వాడు ఇలా కత్తులతో తిరుగుతాడనో ఇంకోటని చూపించక్కర్లేదు. ఒక కాప్ కనుక ఇఫ్ ఈజ్ నాట్ అ గుడ్ గాయ్ దెన్ హీ కెన్ బి అ విలన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, రైట్? సో విత్ ఇన్ దట్ చిన్న ఒక మన రియలిస్టిక్ టోన్లోంచి ఒక విలన్ని బిల్డ్ చేస్తే దట్ ఈస్ సూర్యాస్ క్యారెక్టర్. సో మనం చిన్నప్పుడు చదువుకునే ఒక పాఠం హిందీ బుక్లో, पुराने ज़माने में नरकासुर नाम का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला, इसी दिन हम दिवाली पर्वदिन मनाते हैं అని ఒకటి చదువుకునే వాళ్ళం కదా. సో ఆ పాఠంకి ఈ కథకి ఒక చిన్న రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటనేది మీరు మూవీలో చూస్తారు. ఓకే, సో ఇవి మీరు అంటున్నారు కదా రూటెడ్ అని, బట్ అంటున్నారు ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉందని. సో సినిమాలో వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతుంది? దట్స్ ఆల్వేస్ ఐ థింక్ దట్ మనం వివేక్ కైండ్ ఆఫ్ రైటర్స్ కొన్ని స్ట్రెంత్ అది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు పైన సినిమా చెప్పుకుంటే వెళ్ళరు. దే విల్ ఆల్వేస్ ట్రై టు బిల్డ్ అప్ దోస్ లేయర్స్ అండ్ దే విల్ ట్రై టు కంప్లీట్ ద ఆర్క్స్. అండ్ ఆ స్ట్రెంత్ ఎప్పుడు వివేక్ ఉంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ సీ వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దసరా వేర్ యూ ఆర్ ఇన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. This one is much more relatable. That area, that Sokulpalam, that
హిజ్ లైఫ్, సూర్యాస్ లైఫ్, సూర్య ఇంట్లో తన వాళ్ళ నాన్నతో ఎలా ఉంటాడు, అక్కతో ఎలా ఉంటాడు, ఇవన్నీ మనకి చాలా రిలేటబుల్గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం సినిమా అన్నట్టు కాకుండా బిలీవబుల్గా ఉంటూనే అడ్రిలిన్ ఇచ్చే ఒక స్పేస్ని కరెక్ట్ చేయగలిగాడు. అంటే కానీ ఎట్ ద అవుట్ సెట్ దట్ రెండు కొంచెం ఆపోజిట్ థింగ్స్ లా అనిపిస్తున్నాయి కదా. ఏ రెండు? అడ్రిలిన్ జనరేటింగ్ ఎలిమెంట్స్ అండ్ రియల్. ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ కాంబినేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. బికాస్ అడ్రిలిన్ అన్నది బిలీవబిలిటీ నుంచి వస్తే చాలా హై వస్తుంది. ఓకే. బికాస్ యూర్ బిలీవింగ్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు మీరు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సే ఒక డ్రమాటిక్గా ఒక కర్రతో వచ్చి ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపిస్తున్న దాంట్లో ఒకరిని కొట్టాడు ఎవరు, వాడు ఇలా తిరిగి 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 ఎగిరెళ్ళి ఎక్కడో ఒక కారు మీద గ్లాసులు బద్దలు కొంటూ పడ్డాడు. అది ఎక్కువ హై ఇస్తుందా? ఇప్పుడు రన్ అని ఒక సినిమా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు మాధవంతి ఇలా షట్టర్ ఇలా దించి సగం సినిమా తర్వాత పడ్మని కొడితే అలా పడతాడు, సడన్గా ఒక చిన్న బ్రేక్ వస్తుంది. ఇది ఎక్కువ హై ఇస్తుంది, ఇది చాలా ఎక్కువ హై ఇస్తుంది. నేను నిజంగా కొట్టాడు అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయమా అక్కడ వాడు రోప్ వేసి పుల్ చేసాడు అనిపిస్తుంది, లేదంటే ఏదో గ్రాఫిక్ చేశారనిపిస్తుంది, స్లో మోషన్ పెట్టారనిపిస్తుంది, చూడటానికి ఎఫెక్ట్ బాగుంది అనిపిస్తుంది. ఇది కొట్టాడేమో అనిపిస్తుంది కదా. ఇది ఆల్వేస్ సో బిలీవబిలిటీ గివ్స్ మచ్ బిగ్గర్ అడ్రిలిన్ ఇఫ్ డన్ వెల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఐ థింక్ ఆ స్పేస్లో వి ట్రై టు క్రాక్ సంథింగ్ నైస్. ఓకే. So S.J. Surya garu, he's been telling in interviews that he's using that Manikyam Bhasha. Ante I know. Surya he decided that this is that in his head. And he was telling మొన్న ట్రైలర్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తున్నారు అదే అక్కడ కూడా థియేటర్కి. సో యా ఇన్ అవే అంతేగా. ఇప్పుడు భాష అనేది అప్పుడు దాకా ఒక కంట్రోల్డ్గా ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత అతను ఎవరు అంటే కంట్రోల్ లేనప్పుడు హీ వాజ్ భాష. సో ఈస్ ట్రైంగ్ టు రిలేట్ దిస్ 6 days and 1 day. అంటే ఇక క్లియర్గా అర్థమైపోతుంది, దానికంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 6 days మాణిక్యం, 1 day భాష. మీరు మీ కెరియర్లో చూస్తే మీరు మొత్తం మాణిక్యం ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, మొత్తం భాష ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో హౌ హ్యాస్ దిస్ బిన్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ రోల్స్ సో ఫార్? ఇట్స్ వెరీ డిఫరెంట్ బికాస్ మీరే అన్నట్టు the combination never happened into one film, which is very nice. And also it is very different because of its the villain and hero angle is very very interesting. This film actually will have ee cinema general ga na cinemalo energy or performance ga will be attributed to me in the earlier. This film's energy and performance is S.J. Surya. Okay. I am the intensity part. I am the poker face. Okay. He emotes. I stay calm. Ante I just look, and he is the one who is giving you the big screen whatever performance, and I am the one who is giving you the intensity. So I think this will be a very interesting combination compared to the earlier films. But individual ga mee performance చూసుకుంటే where you are being very like intense and poker face, is that going to be something that's going to surprise audience and your fans? I think so. అంటే సర్ప్రైజ్ నాకు తెలియదు. యూ గోయింగ్ టు లైక్ ఇట్. అంటే మీరు ఐ థింక్ యూల్ ఎంజాయ్ దట్ కాంట్రాస్ట్ బిట్వీన్ సూర్య అండ్ దయా. వీళ్ళిద్దరి మధ్యలో ఆ కాంట్రాస్ట్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ ఇట్ విల్ వర్క్ వెరీ వెల్. ఓకే. యా సర్ప్రైజ్ ఎలిమెంట్ అది మీరు చూసి చెప్పండి. ఐ డోంట్ నో హౌ టు గేజ్ దట్. యా. సో ఇప్పుడు ఈ మాస్ అని ఒక టర్మ్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది, అండ్ దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూటెడ్ మాస్ విచ్ ఐ ఫీల్ లైక్ రిలైజ్ అ లాట్ ఆన్ రైటింగ్. అండ్ మీరు ఇలా చెప్తున్నట్టు కామన్ ఇలా రెండు ఎలిమెంట్స్ని దగ్గర పెట్టుకుని మరీ యు ఆర్ టేకింగ్ సంథింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దసరాలో కూడా దట్ టర్మ్ కేమ్ అరౌండ్ అ లాట్. Rooted mass. Yeah. And for Saripodha Sanivaram also rooted mass. Saripodha Sanivaram is rooted mass kademo. It's just a new take on new on age. mass. New take on mass. We should call it Vivekatrayas mass. Yeah. It's going to be new for all of us. Correct. Yeah. మీరు ఫస్ట్ విన్నప్పుడు కూడా మీకు అనిపించిందా this is a bit of a stretch? No, ఫస్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్, ఆర్ బికాస్ వేర్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్, స్ట్రాంగ్ పర్పస్, అండ్ ద కంటెంట్ డ్రైవ్స్ ద ఫిల్మ్,
but action comes when only needed. So it's the mood basically. So cinema చాలా మంది ఇప్పుడు మనం ట్రైలర్ లాంటివి చూసినప్పుడు యాక్షన్ 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 అని అనుకోవచ్చు. ఇట్స్ వోంట్ బి లైక్ దట్. యాక్షన్ విల్ బి దేర్ ఇన్ 3-4 parts of the film. There are 4 fights in the film, that's all. Okay. The rest of the film has action mood. Action mood is very different and action is different. So I like Action. watching films like this which has action mood and you're waiting for that moment and then that moment happens. Yeah. అదే కదా నేను ఎక్కడో చదివాను అలా యాంటిసిపేషన్లోనే అన్నీ ఉంటుంది. యాంటిసిపేషన్లోనే కిక్. ఫైట్ స్టార్ట్ అయిపోతే మజా స్టార్ట్ అయ్యే మూమెంట్ ఉంటుంది కదా, అదే హై ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. సో you seem to have a very packed schedule, but recently have you been watching any movies? How much of a packed schedule? I always watch movies. I carry my iPad and even in the car or ఇంతకుముందు అయితే ఫోన్లో చూసామండి. సో మై సిస్టర్ గిఫ్టెడ్ మీ అన్ ఐప్యాడ్. కళ్ళు పోతే రా ఫోన్లో చూస్తే. అందుకే ఎవ్రీబడి విల్ కీప్ సేయింగ్ నాని ఈజ్ ఆన్ ద ఫోన్ ఆల్వేస్. ఎందుకంటే షార్ట్ బ్రేక్లో కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఐల్ గో బ్యాక్, పుట్ మై ఇయర్పోడ్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్. ఐల్ బి వాచింగ్ సంథింగ్ అండ్ బికాస్ ఐ లైక్ ఇట్. One thing I'm really proud of myself is that I stayed as an audience only. అంటే ఇంకా నేను యాక్టర్గా సినిమాల్లాగా చూడండి. ఐ విల్ క్రై ఈవెన్ నౌ వాచింగ్ మూవీస్. ఐ విల్ స్టిల్ బీ ఏబుల్ టు రిలేట్ టు ద ఎవ్రీ ఎమోషన్. అంటే ఇది ఇలా తీసుకుంటారు అలా తీసుకుంటారు అని చూడండి సినిమాలు. మామూలుగా ప్రేక్షకుల్లాగానే అందరిలాగే చూస్తూ ఐ విల్ బీ ఇన్ వండర్ విత్ ఫ్యూ థింగ్స్. కొన్ని ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడు ఏడ్ చేస్తాను. సో నాకు ఇంకా ఆ కనెక్షన్ ఉంది. సో ఐ లవ్ వాచింగ్ మూవీస్ అండ్ ఐ డోంట్ మిస్ ఇట్ ఆల్. దట్స్ సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నాకే కొంచెం పోతుంది అనిపిస్తుంది. అది నో, దట్ వాజ్ మై ఫియర్. అది నాకు చాలా భయం ఉండేది. ఎందుకంటే దట్స్ వన్ థింగ్ ఐ లవ్. నాకు చాలా ఇష్టమైన ఒక థింగ్ అది రోజు. సో ఇది ఎక్కడ పోతుందో నాకు భయం వేసింది. బట్ ఐ అండర్స్టూడ్. నేను ఆ టేక్లోకి వెళ్తేనే యాక్టర్ మోడ్ ఆన్ అవుతుంది. బయటకు వచ్చానంటే నేను ప్రేక్షకుడిని. అండ్ మీరు ప్రతి మూవీని ఏ మూవీనన్నా అలాగా పార్ట్స్లో చూడొచ్చా, లేకపోతే కొన్ని మూవీస్ యూ ప్రిఫర్ టు వాచ్ వన్ గోలో? విచ్ వన్? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఫోన్లో నేను కొంచెం చూస్తూ ఉంటాను. అది టైం కన్స్ట్రెంట్స్ వల్ల. ఐడియల్లీ గివెన్ అ ఛాన్స్ ఐ విల్ వాంట్ టు వాచ్ ఇట్ ఎట్ ఎ. ఓకే. రీసెంట్గా మీకు నచ్చిన ఏదైనా మూవీస్? There's a lot of movies because I finished watching Better Call Saul. Which is amazing. And మీరు బ్రేకింగ్ బ్యాడ్ కూడా చూసారా? ఇప్పుడు అది 2 rounds అయిపోయినాయి దానికి. ఓకే. I'm the one who knocks. And almost a lot of films I watched. Recent వచ్చిన films ఏంటి? Recent Maharaj I watched. It was very good. And ఇంకా లిస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ లెటర్బాక్స్డ్ యాప్? లెటర్బాక్స్డ్ అని ఒక యాప్ ఉంటుంది. బేసిక్గా మీరు ఏ మూవీ చూసారో దాన్ని నోట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ లాగ్ బుక్. ఓ అవునా? ఐ డోంట్ నో. ఐ నీడ్ సంథింగ్ లైక్ దట్. లెటర్బాక్స్డ్ ED. నో ఈ ఉండదు. లెటర్ బాక్స్ దెన్ D. లెటర్బాక్స్డ్. ఓ నైస్. ఓకే, ఐల్ డౌన్లోడ్ దట్. And Nani గారికి ఒక లెటర్ బాక్స్ అకౌంట్ అంటే మేబీ విల్ ఆల్ ఫాలో ఆర్ యూ కెన్ హ్యావ్ అ ప్రైవేట్. సో ఐ కెన్ షేర్ ఇట్ విత్ పీపుల్. యూ కెన్ షేర్ ఇట్. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళందరికీ దే హావ్ పబ్లిక్ అకౌంట్స్, సో యూ కెన్ సీ వాట్ దేర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్. దెన్ ఐ షుడ్ స్టార్ట్. యూ కెన్ రైట్ రివ్యూస్ ఆల్సో of those films, how I like, and I can recommend basically. Oh nice, very nice, interesting. And you can make your own lists. Oh, very interesting. Should try something. Interesting. So ఇప్పుడు మీరు I feel like amongst my Tamil friends, నేను చెన్నైలో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు I feel like Nani, they know who Nani is. They seem to like who Nani is. అట్లీస్ట్ వాళ్ళ టేస్ట్స్కి మీరు మ్యాచ్ అవుతారు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్. ఎందుకంటే వాళ్ళు చూస్తే తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు, ఆ తెలుగు ఇండస్ట్రీ వాట్ ఇట్స్ నోన్ ఫర్, ఇట్స్ ఈదర్ దట్ ఆర్ నథింగ్ ఎల్స్. బట్ యూ మేనేజ్ టు ఎంటర్ అండ్ బికమ్ అ నోన్ పర్సన్ దేర్. అండ్ మీ కెరియర్లో కూడా చూస్తే యూ డన్, మీరు ఒక సెగ ఆహా కళ్యాణం స్టార్టింగ్ నుంచే చేశారు. ఇప్పుడు ఈ మధ్య అన్ని మూవీస్ బైలింగ్వల్స్ అవుతున్నాయి. సో హౌ ఇస్ దట్ playing in your mind that you have an audience outside Telugu states also? It's very special, and I think it last few years I think it grew big time from what the Netflix guys or andaru cheptaru kada, they'll tell the numbers of how many people, how it's working in every language. So I think that's the reason is not me. I feel it's the content we've been choosing. If you want to cross the state or boundaries and then reach out to the audience,
across the country, only way you can reach is the content. అంటే either you do epic, huge ఇలా most expected films like Kalki with a big star cast, or you make a great film. Kantara, how it all reached into, ఎవరికి ఏం తెలియదు అసలు కదా. అండ్ దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ అప్, నీకే తెలియకుండా, యూ డోంట్ ప్లాన్ ఫర్ ఇట్, యూ జస్ట్ ఆనెస్ట్లీ వర్క్ టువర్డ్స్ వన్ ఫిల్మ్. అది మెల్లమెల్లగా అది రీచ్ అవ్వాల్సిన చోటుకి రీచ్ అయిపోతుంటుంది. స్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ రియలైజ్, ఓ మనకి ఇంతమంది ఆర్ లుకింగ్ టువర్డ్స్ అవర్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. ఓకే, సో ఐ థింక్ అష్టాచమ్మ రిలీజ్ అయ్యి ఒక 16 years అవుతుంది కదా. 16 years. ఈ September 5th. ఈ సెప్టెంబర్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ. సో ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ అండ్ you're here, you're a brand. మీ కాంపిటీషన్ మీరే అనుకోవచ్చు. 16-year-old this September 5th. Yeah. సో వాట్ లైస్ నెక్స్ట్ ఫర్ యూ? అంటే నేను ఒక్కొక్క ఫిల్మ్ గురించి అడగాలనుకోవట్లేదు, బట్ ఫిలసాఫిక్గా చూసుకుంటే మీ అప్రోచ్, ఇస్ ఇట్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ నౌ ఆన్? Nothing. I think I've found ఎక్కడో obviously there was a process of, in this 16 years I've evolved into understanding a lot more things better. And ఇప్పటి నుంచి నాకు ఒక డైరెక్షన్ ఉంది నా మైండ్లో, ఒక థాట్ ఉంది. ఇప్పుడు ఐ థింక్ ద లెవెల్ 1 ఆఫ్, ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ అ వీడియో గేమ్, ఐ థింక్ లెవెల్ 1 ఎండెడ్, లెవెల్ 2 స్టార్టింగ్లో ఉన్నాను. సో ఇట్స్ నాట్, నేను సినిమాలు లెవెల్స్ అలా మాట్లాడలేదు, లైక్ అ గేమ్ అంటున్నాను. అండ్ ఐ థింక్ it will be non-stop from here. It will have its own energy, and I have a clear direction. I'll have to see where it will take me. అది ఎప్పుడు అది గెస్ట్ చేయలేము, రిజల్ట్ నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి మాత్రం 100% ఎఫర్ట్తో, ఆనెస్టీతో ఐ విల్ గో టువర్డ్స్ దట్ డైరెక్షన్. అండ్ వాట్ అబౌట్ వాల్ పోస్టర్ సినిమా? హిట్ 3 ఆల్రెడీ మీరు అనౌన్స్ చేశారు, విల్ టేక్ ఆఫ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అంటున్నారు. ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి మీ బ్యానర్కి? There is something we are announcing this month end, which is with Darshi. We will be announcing the whole team, title, everything. And we have Pooja this month end, and we are collaborating with Netflix to produce something which we will reveal the details. Yeah, Netflix's favorite. Amazon also has fully, so yeah. లేదు, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ దే హ్యావ్ దిస్, దే కరెక్ట్. నౌ ఇట్స్ లైక్, అంటే it depends on, I think ఒక ఫేవరెట్ అది అని అన్న, కానీ ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఆల్ ట్రస్ట్ మీ సో మచ్. It makes me feel more responsible and work harder basically. Okay, thank you so much Nani garu. Thank All you. the best for Thank you so much. Saripodha Sanivaaram. Please watch the film on 29th. Guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.